లలితా పారాయణం చేసేటప్పుడు చాలామంది ఒక వాక్యాన్ని రెండుగా విడగొట్టి చదువుతారు. అది తప్పు కాదు కానీ, దీనితో ఒక ప్రమాదం ఉంది. లలితా సహస్రనామంలో కొన్ని కొన్ని వాక్యాలు విడగొట్టకుండా కలిపి చదవాలి. లేకపోతే శాస్త్ర ప్రకారం ఉద్దేశినట్లు కాకుండా వేరే అర్థం అన్వయించబడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. విడగొట్టి చదివే అలవాటు ఉన్నవారు ఏ ఏ వాక్యాలను కలిపి చదవాలో గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ వాక్యం వచ్చినప్పుడు ఈ విషయం మర్చిపోతే ప్రమాదం. అందుకనే వాక్యాన్ని విడగొట్టకుండా కలిపి చదవడం అలవాటు చేసుకుంటే ఈ ప్రమాదం ఉండదు. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటాను. కానీ చాలా యూట్యూబ్ వీడియోలలో విడగొట్టి చదవడం చూస్తున్నాను. లలితా సహస్రనామం నేర్పించే ఆన్‌లైన్ క్లాసుల్లో కూడా ఇదే విధంగా నేర్పించడం గమనించాను. చాలా గుళ్ళలో కూడా అర్చకులు, పురోహితులు విడగొట్టే చదువుతున్నారు. విడగొట్టి చదవడం వలన ఏ తప్పు లేదు. కానీ విడగొట్టిన వాక్యంలో చివరి పదానికి దీర్ఘమిస్తున్నారు. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అనే వాక్యాన్ని అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని చదువుతారు. ఈ వాక్యం విభ్రజ దగ్గర విడగొట్టి ఆ పదానికి దీర్ఘం ఇస్తున్నారు. ఈ విధంగా దీర్ఘం లేని పదానికి దీర్ఘం ఇస్తే ఆ వాక్యంలో ఆ పదానికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి ఎలాంటి పరిణామం ఉంటుందో నాకు తెలియదు. కానీ ఒక విషయం చెప్పగలను. లలితా సహస్రనామం చదివేటప్పుడు అన్ని పదాలను కరెక్ట్‌గా ఉచ్చరించినప్పుడు వెలువడే శబ్ద తరంగాల వలన మన మెదడు, శరీరంలోని నాడులు, సెల్స్‌లో ఉన్న డీఎన్ఏ ఇవన్నీ ప్రభావితమవుతాయి. ఈ విధంగా దీర్ఘం లేని పదాలకు దీర్ఘం ఇస్తే శబ్ద తరంగాల ప్రభావం కోల్పోతుంది. దీని వలన చెప్పబడిన ఫలితం రాదు. కనుక విడగొట్టి పారాయణం చేసేవారు కలిపి చదివే అలవాటును అనుసరించడం ఉత్తమం. ఇక్కడ పారాయణం గురించి మాట్లాడుతున్నాను కనుక మరొక విషయం చెప్పాలి అనిపిస్తోంది. అదేమిటంటే పారాయణం పూర్తి అయిన తరువాత అమ్మవారితో ఇలా చెప్పండి. తల్లి, ఇంతవరకు నువ్వు నాకు ప్రసాదించిన పుణ్యం, ఫలం, శక్తి అంతా నీకే సమర్పిస్తున్నాను. స్వీకరించు అమ్మా అని చెప్తూ తల వంచి సమర్పించండి. మనం ఒక వంతు శక్తిని సమర్పిస్తే అమ్మవారు దానికి 100 రెట్ల ఫలితం ప్రసాదిస్తుంది. మరొక రకంగా చూస్తే మన ఈగో లేక అహంకారాన్ని అమ్మవారికి సమర్పించినట్లు భావించవచ్చు. క్రమేపీ మన అహంకారం తగ్గుముఖం పడుతుంది. ఇంతకుముందు లలితా పారాయణంపై ఒక వీడియో చేశాను. అందులో ఉన్న విషయాలను, ఈ వీడియోలో చెప్పిన విషయాలను పాటించండి. అమ్మవారికి దగ్గరవ్వండి. లలితా పారాయణంపై ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. ఇంకో 2 వీడియోల ద్వారా తెలియజేస్తాను. అందరికీ శుభం కలగాలని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః.